అధ్యక్ష, ట్రాన్స్ప్లాంట్ విషయంలో సెంట్రల్ పాలసీని అడాప్ట్ చేసే దానికి నన్ను మాట్లాడించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అవయవ దానం అన్ని దానాలకెల్లా చాలా గొప్పది. ఈరోజు మన మాజీ మంత్రి గారు చెప్పినట్టు అవయవ దానం అనేది ఈరోజే జరగట్లేదు. 1964లో మొట్టమొదటిగా ట్రాన్స్ప్లాంట్ జరిగింది సిఎంసి వెల్లూరులో, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఆ తర్వాత మన గొప్ప చారిత్రాత్మకమైన హాస్పిటల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో 1964లో ఈ అవయవ దాన కార్యక్రమం జరిగింది. ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమం కిడ్నీ జరిగింది. ఇది ఇప్పుడు ఏం గొప్పగా జరగట్లేదు. కాకపోతే కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఉన్నాయి, దాంట్లోపల రిజెక్షన్స్ ఉన్నాయి. మనము బాడీలో కొత్తగా మనం అడాప్ట్ చేసుకున్నది ఇక్కడ ఒకటి సెంట్రల్ యాక్ట్నే అడాప్ట్ చేసుకున్నాం, కానీ దానికి కావలసినంత ఖర్చులతోని కూడుకున్నది. మరి అదేవిధంగా ఉస్మానియాలో 64 తర్వాత మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంట్ మొదలైంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ను డాక్టర్ మధు అని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో తను ఎంసీఏ చేసి ఎంఎస్ ఉస్మానియాని చేసి తను ప్రభుత్వంతో డబ్బులు తన సొంతంగా తిరిగి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి తిరిగి చాలా నిరుపేదలకు, నిజంగా చెప్పాలంటే వాళ్ళకు పోస్ట్ ఆపరేటివ్గా కూడా మళ్ళీ ఇచ్చిన తర్వాత ఆ ఏ డ్రగ్స్ అయితే ఉపయోగించాలో అవి కూడా కొనలేని స్థితి వాళ్ళకు ఆయన స్టార్ట్ చేసినాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ మధు. ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నానంటే ఎన్నో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినాడు, చాలా సక్సెస్ఫుల్ అయినాయి, ఫెయిల్యూర్ అయితేనే ఉంటాయి. కాబట్టి అదేవిధంగా మరి అవయవ దానాన్ని మనం ఈరోజు ప్రోత్సహించాల్సిన సమయం. ఎందుకంటే నానా విధాలుగా మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. లంగ్ ట్రాన్స్ప్లాంట్ కోవిడ్ టైం లోపల ఫైబ్రోజ్ అయిపోయిన లంగ్స్కి చాలా ట్రాన్స్ప్లాంట్ చేసినాం, కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉన్నది. దాని సక్సెస్ రేట్ని ఏ విధంగా పెంపొందించాలో చాలా గొప్ప, అది దాని విషయంలో రీసెర్చ్ మన ఇండియాలో మన తెలంగాణలో జరగాల్సి ఉన్నది. మనం చూసినాము, నిన్న మొన్ననే రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్ చేసినారు మన నిమ్స్ వైద్యులు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో కాకుండా నిమ్స్లో చేసినారు. అది పేపర్లో పెద్ద అక్షరాలతో వచ్చినారు. డాక్టర్ రామరెడ్డి వారి బృందం చేసింది. నిజంగా కూడా చాలా గ్రేట్. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లోపల ట్రాన్స్ప్లాంట్ జరుగుతూ ఉన్నది, అది సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నది. సక్సెస్ రేట్ వెన్ కంపేర్ టు ది కాస్ట్ ఎఫెక్టివ్ కానీ సక్సెస్ రేట్ కానీ మన దగ్గర చేసిన వాటికి చాలా అవుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రోత్సహించే విధంగా మన ప్రభుత్వాలు ముందుకు రావాలని నేను చెప్తా ఉన్నాను. ఇంకోటి ముఖ్యంగా ఈ రోజు లోపల ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్నది, అది చాలా ఇంపార్టెంట్. అది మన దగ్గర కొంతమంది ట్రైన్ అయిన డాక్టర్లు ఉన్నారు, అది మరి కొంతవరకు దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. అవయవ దానం లోపల ఇప్పుడు మనం కార్నియా నుండి మొదలుకుంటే, చర్మం నుండి మొదలుకుంటే, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఇప్పుడు ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంట్ కూడా కొంచెం, ఎందుకంటే మనం అందరం డయాబెటిక్స్ చూస్తూ ఉన్నాము, అదేవిధంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని కూడా ప్రజల్లో అవగాహన కల్పించి ఈ అవయవ దానాన్ని మనం ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో ఎంకరేజ్ చేసే విధంగా, ప్రభుత్వంలో కమిటీ ఉన్నది. ఇంతకుముందు కూడా అవయవదాన కమిటీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీ ఉండేది. ఆ కమిటీ లోపల స్వంత రిలేటివ్సే, బ్లడ్ రిలేటివ్సే ఇవ్వాలనే నిబంధన ఉన్నది. మరి ఎందుకంటే కొన్నిసార్లు ఎవరినో తీసుకొచ్చి బ్లడ్ రిలేటివ్స్ అని అమ్ముకునే పరిస్థితి ఉండే. దాన్ని బట్టి మన దగ్గర కాకుండా శ్రీలంకకు పోవడమో, బంగ్లాదేశ్కు పోవడమో, లేకపోతే వేరే ప్రాంతాల్లో అవయవ దానం ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని వచ్చి ఇక్కడ కొన్నిసార్లు సఫర్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది కాకుండా మన దగ్గరనే ట్రాన్స్ప్లాంట్లు ఎక్కువ కావాలంటే మన హెల్త్ మినిస్టర్ గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ నేను కోరేది, తప్పకుండా మంచి బడ్జెట్ కేటాయించి పేద ప్రజల కోసమే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ మంచి స్టాఫ్ని ఇంప్రూవ్ చేసి థియేటర్లు, లామినార్ ఫ్లో థియేటర్ పెడతారా లేకపోతే ఇంకేం ఎక్విప్మెంట్ చేస్తారో అదంతా కూడా చేసి పేద ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ని మనం ప్రమోట్ చేసే విధంగా ప్రచారం కల్పించాలి. ఎక్కడున్నా ఈ ట్రాన్స్ప్లాంట్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకైనా క్యాడవరిక్ కానీ, లైవ్ కానీ, లేకపోతే బ్రెయిన్ పేషెంట్స్ కానీ ఈ 3 రకాలుగా డొనేట్ చేసే విధంగా ప్రజలను మనం ప్రోత్సహించాలి. ప్రజలను ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకొచ్చి, ఇప్పటికే అవయవదాన్ జీవన్ దాన్ ప్రోగ్రాం లోపల 100 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మనము ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్లను ఎంకరేజ్ చేసి
చేసే వాళ్ళను కూడా మనం తప్పకుండా ప్రోత్సహించినట్లయితే హరీష్ రావు గారు చెప్పినట్టు కొన్ని ప్రోత్సాహకాలు ఇందిరమ్మ ఇల్లే కానీ వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగమే కానీ వేరే విధంగా ఇస్తే దానికి కూడా వాళ్ళు సహకరించి అవయవ దానం ఇంకా ఎక్కువైపోయి ట్రాన్స్ప్లాంట్స్ ఈజీగా అవుతాయి అని తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.